ఇదే బాబా రావడం. ఈ కుక్కని నరికి పోగులేసేయాలమ్మా. మామా ఆదిమూర్తి, జీవహింస మహాపాపం. నీ కుక్క? నా కుక్క కాదు, అది ఇంటి కుక్క. దొంగ అనేవాడు ఎవడు ఇంటికి వచ్చినా అరవడం దాని డ్యూటీ, అందుకే అరిచింది. ఏంటి ఆ మాటలు? ఎన్నాళ్ళ తర్వాత మా బాబా ఇంటికి వస్తే ఇలా మర్యాద లేకుండా మాట్లాడు. ఊరుకోమా, మామని అల్లుడు జోకేశాడు. బావగారు ఎక్కడ నమస్కారం చేసుకోవాలి. బావగారు నన్ను మన్నించండి, బావగారు మన్నించండి. ఏమిటి ఆదిమూర్తి ఇది? ఈ జైలు జీవితం గడిపినా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఆ చెప్పుతో 4 దెబ్బలు వేయండి. తప్పు బావా, ఏమిటిది? జైల్లో దేవుణ్ణి ఒక్కటే కోరుకునేవాడిని. దేవుడా, ఎంత తొందరగా నన్ను జైలు నుంచి ఇంటికి పంపిస్తావు, మా బావగారి చల్లని పాదాల దగ్గర కాలం గడపాలి అని. ఆదిమూర్తి, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా జైలు శిక్ష అనిపించొచ్చావు, చాలా సంతోషం. ఇక నుంచి నువ్వు మా మనిషితో సమానం. ఈ క్షణం నుంచి నువ్వు మాతోనే ఉండు. బావగారు ధన్యుణ్ణి. ఇక నుంచి ఈ పాదాల దగ్గర కుక్కలాగా పడి ఉంటా. ఆల్రెడీ మా ఇంట్లో కుక్క ఉంది. పోనీ చచ్చిన పావులాగా పడి ఉంటాను. చచ్చిన పామే? జోకు. ఊరుకోరా, నువ్వు మరి ఇదిగా మాట్లాడతావు. ఇక నుంచి ఆదిమూర్తిని గౌరవించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది. అమ్మా మీ మామగారిని గదిలో తీసుకెళ్లి భోజనం ఏర్పచ్చి. అలాగే నాన్న, రండి మామయ్య. మళ్ళీ దర్శనం చేస్తాను. నేను వేడి నీళ్ళు రెడీ చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. అలాగే. ఏమిటండి మరి జైలు విశేషాలు ఏమిటో చెప్పండి. చెప్పబుట్టి పెట్టారా? రాళ్ళు కొట్టించారా? మనంతా స్పెషల్ ట్రీట్మెంట్. అయినా ఈ నల్ల కుక్కని ఎవరు తీసుకొచ్చారయ్యా? మీరు జైలుకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా బోసిపోతుంటే మా రవి గారు తెచ్చారు. జోకేస్తావయ్యా. ఈ చెయ్యి జాడింపు ఎప్పుడు అలవాటైంది మీకు? జైల్లో ఉండగానే అలవాటు. మాట్లాడగా కొట్టడం మెదవని నాకు ఎప్పుడు అలవాటు? జోకు. కరెంట్ ఇచ్చి బుధము చేసుకో. ఏం ఛాన్స్ కొట్టావయ్యా? వేసేవి చంద్రమతి వేషాలను, మాట్లాడేది పెద్ద సత్యహరిశ్చంద్రులాగను. అంత నిజం చెప్పాలేంటి? ఆయన నన్ను ప్రేమించారు నాన్న. ప్రేమించడం అనేది హృదయాలకి సంబంధించిన విషయం అమ్మా. కానీ మీరిద్దరూ ఏకం కావాలంటే ఆస్తులు, అంతస్తులు, కులాలు, మతాలు ఎన్నో ఆటంకాలు వస్తాయి. అది తెలుసా అమ్మా? నాన్న, 3 గంటల పాటు వేసే నాటకానికే ఏ పాత్ర ఎవరు వెయ్యాలి అని ఎంచి మరీ నిర్ణయించుకుంటామే. ఆ ఇంటి గౌరవాన్ని నిలబెట్టవలసిన కోడల విషయంలో అంతస్తుల గురించి ఆలోచించడం వాళ్ళ తప్పు కాదమ్మా. మీరు చెప్పింది నిజమే కావచ్చు నాన్న, కానీ వద్దు తల్లి. ఒకనాడు రంగస్థలం మీద అద్వితీయంగా వెలిగిన ఈ రాజశేఖరం అవిటివాడై ఆరిపోయినా పర్వాలేదు. పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేయవలసిన తన కూతురు చేత నాటకాలు వేయించి ఆ డబ్బుతో అన్నం తింటున్నాడని విమర్శించినా పర్వాలేదు. కానీ అత్యాశలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణయావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భూర్భువస్సరం దత్తాత్రేణ్యం భర్గో దేహిష్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆనందానం పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకని ఆల్రెడీ నీ కొంగును కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడి హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో. తొడిగి. అవి నాయి కాదు బాబాయ్. బాబాయిని చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు. తొడిగి. అబ్బా, ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. అవునండి. చెప్పులు తీ. నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక పైగా నమ్మకాల గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పులు తీ. తీపోతే ఏం చేస్తావు? చేసుకుంటావా? పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు.
నువ్వేం బాధపడకమా, ఏం మనకి గట్లవుతాడు కావా చెప్పులు, ఏదో హాబీ. పద. నీ చెప్పులు. వస్తుందిరా. అత్యాసలకు పోయి ఒక డబ్బున్నవాడి కొడుకు మీద తన కూతుర్ని ఎరవేశాడు అన్న అపఖ్యాతిని మాత్రం నేను భరించలేనమ్మా. పద, మీ ఇంటికి వెళ్దాం. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పడ్డట్టు ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలర పెడతంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసుకు మాట్లాడాలండి. ఏమైంది? ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని వీధిలోకి విసిరేసేవాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఎందుకు? అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కులాలు కొట్టవలసి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు, మీరు పొరపాటు ఉంటారు. మా తమ్ముడు ఇప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా, మీరు మరీ చాదస్తం బావగారు. అసలు ఆ గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు నిప్పు లాంటి మనిషి, మొగటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాళ్ళకు అది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్, మీరు కొట్టే 5 అబ్బాయిల్లో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు, పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాల్ని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు, ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ ఆ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు, మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు, నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. ఏమండి, వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న, నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదన్న ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు అవుతుంది. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్, ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకడు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐఎమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడూ ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కలగ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉంటే అలా చేసుకోండి. ఓసారి నీ చెయ్యిలయ్యి దేనికి?
నో క్వశ్చన్ స్టే ఇమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా సార్ సార్ ఆ అబ్బాయి నా వెంట పడుతున్నాడు చూడండి సార్. వాడి కంటికి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాకోమ్మా. ఓకే సార్. ఇటో పిల్లొద్దని చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య, నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్ల నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి, నువ్వు చూపించిన పిల్లనైతే 4 గోళ్ల మధ్య చూడాలి, పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ టైమ్. పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ, అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా పడితే పూజ చేసి. పోలీస్ వాళ్ళ తమ్ముళ్ళు ఇలాంటి వెధోపనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉండకేమవుతుంది. రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా అతనికి క్షమాపణ చెప్పు. నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడివి కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాబు దర్పం దండిగా ఉంటాయి. కానిస్టేబుల్స్, ఎస్ సార్. అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. అబ్బాయి గారు వీణ్ణి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటా.